హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాస్టర్ రఘు. మనం బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. లెంత్ 14 ఇంచీలు, దానికి పొడవు మనం పెట్టుకొని ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం. ఆది బ్లౌజ్ని నడుము ఆ చివర ఈ చివర కుట్టు పట్టుకొని సెంటర్కి ఒక మార్క్ చేసుకుందాం. అలాగే 1 ఇంచి సైడ్ డాట్స్ కోసం మార్క్ చేసుకుందాం. ఆ నడుము మార్క్కి సెంటర్కి ఒక మార్క్ చేసుకొని పైన 2 షోల్డర్ల దగ్గర కుట్టు కలుపుకొని ఆ సెంటర్కి ఒక మార్క్ మనం చేసుకుందాం. ఇప్పుడు కింద సమానంగా పెట్టుకొని హ్యాండ్ తిప్పుకోండి లోపలికి. దాన్ని సమానంగా చేసుకొని ఒక మార్క్ చేసుకుంటాం. షోల్డర్ జారిపోకుండా సాగిపోకుండా దాన్ని కరెక్ట్గా పెట్టుకొని సైడ్ మార్కు కూడా చేసుకుందాం. సైడ్ కుట్టికి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ అలాగే పట్టుకొని ఇటు సైడు ఆమ్ హోల్ కుట్టు చంక కుట్టు ప్రకారంగా మార్క్ మనం చేసుకుందాం. లైన్గా అలా రౌండ్ తిప్పుకుంటూ మార్క్ చేసుకుందాం. అలాగే సైడ్ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ ఆ కుట్టుకు కూడా మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఇందాక సెంటర్ మార్క్ చేసుకున్నాం. షోల్డర్ కుట్లు 2 కలిపి అదేవిధంగా ఆ మార్పు దగ్గర నుంచి సంకలో కుట్టు వరకు కూడా ఎంత వస్తుందో మనం కొలుచుకొని ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో సేమ్ అంతా మనం పెట్టుకోవాలి. అలాగే ఆమ్ హోల్ కూడా ఎంత ఉందో మనం చెక్ చేసుకొని ఆ పెట్టిన మార్క్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. సరిపోయింది. ఇప్పుడు స్ట్రైట్గా ఒక గీత గీసుకుందాం. అలాగే ఖర్చు కోసం ఇంచున్నర గీత మనం గీసుకుందాం. అడ్డంగా ఒక గీత, అలాగే షోల్డర్ మార్కు దగ్గర నుంచి తిన్నగా ఒక గీత గీసుకుందాం. అలాగే నెక్ షేప్ కూడా మనం మార్క్ చేసుకుందాం. ఇది వర్క్ బ్లౌజ్ కనుక మనం నెక్ ఫుల్గా మార్క్ చేసుకోవట్లేదు. ఆమ్ హోల్ సరిపోయిందా లేదా మనం చెక్ చేసుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఒక పార్ట్ పెట్టుకుందాం. నెక్ మనం కట్ చేయము, సైడ్ కాట్ కూడా పెట్టుకుందాం. షోల్డర్ సెంటర్ చేసి బ్యాక్ డాట్ కోసం మనం ఖర్చు పెట్టుకుందాం. 1 ఇంచి అంటే హాఫ్ ఇంచి మనం ఖర్చు. సైడ్ చిన్న క్రాస్ మనం కటింగ్ చేసుకుందాం. సైడ్ ఎక్స్ట్రా రాకుండా, సైడ్ ముడతలు రాకుండా. అలాగే బ్యాక్ డాట్ కోసం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ మనం కటింగ్ చేసుకుందాం. స్ట్రైట్గా ఒక మార్క్ గీసుకోండి. హెచ్చు తక్కువలు వంకర టెంకర్లు ఏమీ లేకుండా ఒక మార్క్ గీసుకొని దాని కిందకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే
ఇక్కడి నుంచి హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకుందాం మనం. అది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత మనం పెట్టుకుందాం. మూడున్నర డౌన్ మనం పెట్టుకుంటున్నాం. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి, అది బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. లూజ్కి మార్క్ చేసుకుందాం. మామూలు కుట్టు పక్క నుంచి లైన్గా మనం కొలుచుకోవాలి. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచున్నర మనం మార్క్ చేసుకుందాం. అలా డౌన్కి మనం కటింగ్ చేసుకుందాం. ఇవి కస్టమర్ల బ్లౌజులేనండి. నేర్పించడానికి కోసం ఏదో ట్రైల్ కోసం ఒక క్లాత్ తీసుకొని కటింగ్ చేసేది కాదు. కనుక మీరు ఇది నేర్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో ముందు ఒక కటింగు తర్వాత ఒక కటింగ్ చేయటం అనేది ఏమి ఉండదు. ఎలా అయితే కట్ చేసామో అలాగే స్టిచ్చింగ్ కూడా జరుగుతుంది. వీడియోలో ఒక కటింగ్ చేసి తర్వాత వీడియో అయిపోయిన తర్వాత దాన్ని సరి చేసేటటువంటి కటింగ్ మాత్రం ఏమీ ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ ఇవి కస్టమర్ల బ్లౌజులు. ఏ పేపర్ మీదో దేని మీదో అలా కట్ చేస్తే తప్పు అయితే మళ్ళీ మనం చేసుకోవటానికి ఉంటుంది. ఒక హాఫ్ ఇంచు లోతు మనం ఫ్రంట్ కోసం అక్కడ ఒక పార్ట్ పెట్టుకుందాం. అది ఫ్రంట్ అని మనకి తెలియటానికి. క్రాస్లో మనం మార్క్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి సంఖలో మనం రౌండ్గా బ్యాక్ పార్ట్తో సమానంగా మనం మార్క్ చేసుకుందాం. ముందుగానే పిల్స్ మనం పెట్టుకుంటాం. సైడు సంఖలో డాట్ మనం ముందుగానే ఖర్చు పెట్టుకుంటాం. అది మీకు అందరికీ తెలుసు. అలాగే మార్క్ చేసుకోండి. ఆ ఖర్చు పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్తో పాటు సమానంగా మార్క్ చేసుకుందాం సంఖ రౌండ్. అలాగే కిందకు వచ్చేసరికి ఒక 2.5 సైడ్ మనం బెల్ట్ షేప్ బెల్ట్ కోసం మార్క్ చేసుకుందాం. అలాగే ఫ్రంట్ వచ్చేసి బ్యాక్తో సమానంగానే మనం మార్క్ చేసుకుందాం ఉక్కులు పట్టి వైపు. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి షోల్డర్కి మనం మార్క్ చేస్తున్నాం స్ట్రైట్గా. ఇది వర్క్ బ్లౌజ్ కనుక మనం వర్క్ రౌండ్ వాడు ఎలా తీసాడో సేమ్ అలాగే రావాలి అని అంటే ఆ వర్క్ది మనం మార్క్ చేసుకోవటానికి మనం దాన్ని పెట్టుకొని మనం మార్క్ చేసుకుందాం. ఎందుకంటే మనం కటింగ్లో రౌండ్ ఒక షేప్లో తీస్తే వాడు మార్కింగ్ ఒక రకంగా వర్క్ చేస్తే అది తేడా వస్తుంది. కనుక దాన్నే పెట్టుకొని తీసుకుంటే కరెక్ట్గా ఇంకా మనం ఏ మాత్రం ఎత్తుక్కునే పని ఉండదు. కరెక్ట్గా అలా రౌండ్గా తీసుకోవచ్చు. అప్పుడు 2 ఫ్రంట్లు కూడా సమానంగా వస్తాయి. చూడండి, మార్కర్తో మనం మార్కు కింద పడేలాగా మనం గీసుకుందాం.
మార్క్ చేసుకుందాం. దాన్ని అదే షేప్లో మనం మార్కింగ్తో డ్రాయింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్కులు పార్ట్ దగ్గర పైన ఖర్చు వదిలేసి ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ డౌన్కి ఇప్పుడు ఎంత అయితే మార్క్ చేసామో పైన ఖర్చు వదిలేసి మధ్యలో డాట్కి అలాగే కింద షేప్ పట్టి డాట్కి కూడా మనం మార్క్ చేసుకుందాం. మధ్యలో డాటు, షేప్ పట్టి డాటు. ఒకసారి దాన్ని అలాగే ఉంచి సైడు ఎంతవరకు వచ్చింది కుట్టు అనేది చిన్న మార్క్ చేసుకుందాం షేపులకి. ఇప్పుడు నిలువుగా మనం క్రాస్లో దాన్ని సాగనివ్వకుండా, ఎక్కువ సాగిపోకుండా మామూలుగా పట్టుకొని అక్కడి నుంచి దాని మార్క్ ఎంత వస్తుంది బస్ట్ పాయింట్కి ఎక్కడ వరకు మార్కు వస్తుందో ఒకసారి మనం చూద్దాం. డాట్ మార్కు ఇక్కడ వరకు వచ్చింది. అక్కడి నుంచి కిందకి డాట్ పట్టే దానికి మనం ఖర్చుకి వదిలేసి మనం మార్క్ చేసుకోవాలి. అది ఎక్కడ వరకు ఉందో దాని కిందకి ఒక ఖర్చుకి ఒక ½ ఇంచ్, లేదా మనం ఎంత ఖర్చు అయితే పడతాం ఒక పాదం వరుస అయినా ఎంత పడితే అంత మనం ఖర్చుకి కింద ఉంచుకుందాం. స్ట్రైట్గా 2 గీతలు మనం గీసుకున్నాం. బ్లౌజ్ లూజు ఫ్రంట్ ఎంత అయితే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకుందాం. అలాగే 3:30కి డాట్ పాయింట్కి ఒక మార్క్ చేసాం. అక్కడి నుంచి క్రాస్గా దాన్ని మనం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు లోపల డాట్ ఎంత అయితే ఉందో చూద్దాం. అది 2:30 ఉందా, 2:15 ఉందా, 3 ఇంచీలు ఉందా? ఆ డాట్ వన్ సైడ్ మనం కొలుచుకొని ఇది నిలువులో ఎంత ఉందో క్రాస్లో కూడా అంతే పెట్టుకోవాలి. అలాగే ఇంచున్నర 3 ఇంచీలు డాట్కి మనం మార్క్ చేసుకుందాం. క్రాసు మనకి నిలువులో ఎంత ఉందో అలాగే ఆ సైడు ఈ సైడు కూడా క్రాస్లో కూడా అంతే రావాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని పట్టుకొని మనం సైడ్ కుట్టు వరకు ఎంత ఉందో అక్కడికి మనం మార్క్ చేసుకోవచ్చు. ఫ్రంట్ డాట్ వరకు ఎంత ఉంది, అలాగే అక్కడి నుంచి ఈ సైడు నడుం కుట్టు వరకు ఎంత ఉందో అక్కడికి మనం మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ ఉక్సులు పట్టి ఎంత వస్తుంది దానికి సమానంగా మనం ఒక మార్క్ చేసుకొని కింద నడుం గీతకి పైన ఉక్కులు పట్టి దగ్గర సైడు కుట్టు వరకు మనం ఎంతైతే కొలిచామో అంతే విధంగా మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. నెక్ రౌండ్ ఖర్చు వదిలేసి మనం ఏదైతే రౌండ్ ఒరిజినల్తో మనం మార్క్ చేసామో దానికి ఖర్చు వదిలేసి కట్ చేసుకోవాలి.
మార్క్ ప్రకారంగా మనం ఎలా అయితే డ్రా చేసామో అదేవిధంగా మనం మార్క్తో సమానంగా మనం కటింగ్ చేసుకుందాం. సైడ్ ఖర్చు కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ మీద పెట్టుకొని ఒక్కసారి మరలా మార్కింగ్ మనం చేసుకుందాం. దాంతో సమానంగా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు దానికి ఒక 1/2 ఇంచ్ లోతుకి మనం మార్క్ చేసుకొని షోల్డర్ మనకి షోల్డర్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ చేసుకుంటే ఆర్మ్ హోల్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం. మీకు ఒక్కొక్కసారి సరిపోకపోతే ఇంకొంచెం లోతుకు తీసుకోవచ్చు. ఎక్కువైతే పైకి మార్క్ చేసుకోండి. సైడ్ ఖర్చు కోసం ఒక డాట్ పెట్టుకుందాం. ఇప్పుడు క్రాస్లో మనం మార్కింగ్ చేసుకుందాం. సంఖలో డాట్, దానికి దీనికి సెంటర్లో ఒక మార్కింగ్ చేద్దాం. 3 డాట్లకి 1.5 ఇంచున్నర గ్యాప్లో మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ మీద పరుచుకొని కిందకి పైన ఖర్చు వదిలేసి కిందకి ఎంత వస్తుంది అనేది మనం కొలుచుకొని షేప్ పట్టీలు మనం కటింగ్ చేసుకుందాం. కిందకి 3 ఇంచెస్ వచ్చింది అది బ్యాక్ సైడు. ఫ్రంట్ సైడ్ మనం మామూలుగా ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో సేమ్ అదే రకంగా మనం పెట్టుకుందాం. ఫ్రంట్ ఖర్చు వదిలేసి బ్యాక్ కుట్టు దగ్గరికి అలాగే ఖర్చు వరకు మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ కుట్టు ఎక్కడి వరకు వచ్చింది షేప్ పట్టి అక్కడికి ఒక మార్కు, ఖర్చుతో ఒక మార్క్ చేసుకుందాం. అలాగే డాటు దగ్గర కింద ఖర్చు వదిలేసి పైన మార్క్ చేసుకుందాం. పైన కూడా ఖర్చుకి వదిలేసుకోవాలి. అక్కడ 3 ఇంచెస్ ఉంది, దానికి మార్క్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఆ షేప్ని మనం ఆ మార్క్ ప్రకారంగా అలాగ మనం కటింగ్ చేసుకుందాం. దీన్ని అదే రకంగా కట్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.